దర్గాలో ఘనంగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, సకల జనులకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న జనహృదయ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిర్ షరీఫ్ దర్గాలో శుక్రవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ తరపున దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి, హజ్రత్ సయ్యద్ ముర్తుజా షావలి రహమతుల్లా అలై సమాధులకు చాదర్లు సమర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుంచాలని, బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సేవలు చేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. ఈ సందర్భంగా తౌఫీక్ హుస్సేన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినక అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాల చేపట్టినారని, అందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గురుకుల పాఠశాలకు 40% మెస్ ఛార్జీలు పెంచడం, విద్యావ్యవస్థలో సమూల మార్పు, 1100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలలు